ఇక కొత్తగా అగ్ని అక్కర్లేదు. ఆయనకి కోపం రావడం అగ్ని అవుతుంది. ఆ అగ్నికి 60,000 మంది చచ్చిపోతారు. రా మీరు వెళ్ళండి, మీ పని చేసుకోండి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు దేవతలందరూ. వీళ్ళు తవ్వుకుంటూ వెళ్ళారు. అది కూడా దిక్కు ప్రదక్షిణంగా మొదలెట్టారు. తూర్పు దిక్కుకి వెళ్ళి తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వాళ్ళకి భద్రగజాలంటారు, భూమిని మోస్తూ ఉంటాయి. వాళ్ళకి విరూపాక్షం అన్న గజం కనపడింది తూర్పు దిక్కున. అది భూమిని మోస్తుంది. ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క ఏనుగు ఉంటుంది. అలా మోసి 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 దానికి తలకాయని పెట్టేదో ఇలా అంటుంది ఒకసారి తట్టెత్తుకున్నట్టు. అది కుంభస్థలాన్ని కదిపితే భూకంపాలు వస్తాయని రామాయణం. అందుకని విరూపాక్షం తూర్పు దిక్కున ఏనుగును చూశారు, ప్రదక్షిణం చేశారు. అక్కడ అంతా తవ్వారు, చూశారు. వాళ్ళ గుర్రం కనపడలేదు. అడ్డొచ్చిన ప్రాణులన్నిటినీ చంపేశారు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి దక్షిణ దిక్కుకు వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి మహాపద్మం అనబడేటటువంటి ఒక ఏనుగు కనపడింది, దిగ్గజం. దానికి ప్రదక్షిణం చేశారు. అక్కడంతా వెతికారు, అందరినీ చంపేశారు. గుర్రం కనపడలేదు. పశ్చిమ దిక్కుకు వెళ్ళారు. సౌమనసం అనబడేటటువంటి ఏనుగు కనపడింది. దానికి ప్రదక్షిణం చేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేశారు. కోపం, గుర్రం కనపడలేదని. హింస నేను చెప్పాను కదా, ఒక్క కోపమన్నది ప్రవేశిస్తే దానికి బిడ్డలు వీళ్ళందరూ. అందులోంచి వస్తాయి ఈ అవలక్షణాలన్నీ, హింస. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపారు. మళ్ళీ అక్కడి నుంచి ఉత్తర దిక్కుకు వచ్చారు. భద్రం అన్న ఏనుగు కనపడింది. దానికి ప్రదక్షిణం చేశారు. అక్కడున్న ప్రాణులన్నింటినీ చంపేశారు. మనకి గుర్రం కనపడలేదన్నారు. ఈశాన్య దిక్కుకు వెళ్ళారు. ఈశాన్య దిక్కు తవ్వి భూమిలోకి వెళ్ళారు. వెళ్ళి చూశారు, పాతాళలోకంలో కపిల మహర్షి యొక్క రూపంలో శ్రీ మహావిష్ణువు తపస్సు చేసుకుంటున్నారు. ఇంద్రుడు ఈ గుర్రాన్ని అక్కడ కట్టి వెళ్ళిపోయాడు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతి పరుడు మహిళో సుమతి. కంటికి గుర్రం కనపడింది, దాని వెనకేం అక్కర్లేదు, అంతే. కపిల మహర్షి ఎత్తుకుపోయారు. వాళ్ళకి ఎక్కడలేని కోపం వచ్చేసి, ఎక్కడ లేని కోపం వచ్చేసి తేతం హయవరం జ్ఞాత్వా క్రోధ పర్యాకులక్షణ అన్నారు మహర్షి. వాళ్ళ యొక్క కళ్ళు క్రోధంతో ఎర్రగా అయిపోయాయి. అక్కడ ఉన్న చెట్లన్నీ పీకేశారు, రాళ్లు పట్టుకున్నారు, గుణపాలు పట్టుకున్నారు, నాగళ్ళు పట్టుకున్నారు. ఇదిగో గుర్రం ఇక్కడుంది, అదిగో ఆయన అక్కడ కూర్చున్నాడు, ఆయనే మన గుర్రాన్ని ఎత్తుకొచ్చాడు. కాబట్టి మనందరం వెళ్ళి ఇప్పుడు ఆ ఎదురుగుండా ఉన్నటువంటి వాణ్ణి చంపేద్దాం అని అందరూ కలిసి ఆయన మీద పడబోతున్నారు. ఈ పెద్ద చప్పుడు, కోపం, అరుపులు, కేకలు ఏమిటని కపిల మహర్షి కళ్ళు విప్పి చూశారు. 60,000 మంది వచ్చేస్తున్నారు మీదకి. రాళ్లు పట్టుకున్నారు, నాగళ్ళు పట్టుకున్నారు, వృక్షాలు పట్టుకున్నారు, గుణపాలు పట్టుకున్నారు, మీద పడిపోతున్నారు. ఆయన చూశారు. చూసి శ్రుత్వా తువచనం తేషాం కపిలో రఘునందన రోషేన మహతా విష్టో హుంకారమకరోత్తదా భస్మరాశి కృతా సర్గే కాకుచ్చ సగరాత్మజా. ఆయన చూసి ఒక్కసారి బుద్ధిహీనులారా, గుర్రం ఉందని నా మీద పడిపోతున్నారా? యుక్తాయుక్త విచక్షణ ఉండక్కర్లా, ఆలోచన చెయ్యక్కర్లా, అసలు కనుక్కోక్కర్లా, అసలు అడగడం మానేసి వచ్చి మీద పడిపోతారా? ఒక్కసారి శ్రుత్వా తువచనం తేషాం, ఆ మాటలు, ఆ కోపంతో వీడే ఎత్తుకుపోయాడు. చంపండి, అది ఇది అంటూ వస్తున్న మాటలు చెవిన పడ్డాయి. కపిలో రఘునందన రోషేన మహతావిష్టో, కోపం వచ్చింది, ధర్మ సంస్థాపన చెయ్యాలి, ధర్మం కోసం అని చెప్పి కారణం అది. ఆయన అప్పుడు యుద్ధం చేయలేదు. ఎందుకని? మహర్షిగా ఉన్నాడు ఆయన, కపిల మహర్షి వేషంలో ఉన్నాడు. అందుకని ఆయన ధ్యానమునకు భంగం కలగకూడదు. కూర్చున్నవాడు కూర్చున్నట్టే రోషంతో ఒక్కసారి హోం అన్నాడు, అంతే. హుంకారమకరోత్తదా, ఆయన అలా హుంకారం చేసేటప్పటికీ భస్మరాశి కృతా సర్వే కాకుత్స సగరాత్మజా, 60,000 బూది కుప్పలైపోయాయి. 60,000 మంది 60,000 బూది కుప్పలైపోయి నేల మీద పడిపోయారు. కోపం రావడం చాలా తేలిక, కోపానికి వశపడిపోవడం అంతకన్నా తేలిక. కోపానికి వశపడిపోయి కపిల మహర్షి అంతటి మహానుభావుడి మీదుగా పరిగెత్తారు. గుర్రం ఏదో అక్కడ కనపడింది. ఏమైంది? 60,000 మంది పడిపోయారు బూది కుప్పలుగా. అక్కడతో పోలేదా కథ. అది ఏమైందో తెలుసా? తర్వాత అంశుమంతుడు వచ్చాడు వెతకడానికి గుర్రాన్ని. చూశాడు, 60,000 బూది కుప్పలు కనపడ్డాయి, గుర్రం కనపడింది. కపిల మహర్షికి నమస్కారం చేసి గుర్రాన్ని తీసుకెళ్ళిపోతూ అర్థమైంది, ఓ, నా పినతండ్రులు 60,000 మంది మరణించారు. వీళ్ళు చనిపోతే మొట్టమొదట నేను జలతర్పణ చెయ్యాలి, తండ్రులు కాబట్టి చనిపోయారు కాబట్టి అని గబగబా వెళ్ళి నదిలో నీళ్లు తెచ్చి ఆ తర్పణ విడిచిపెడుతున్నాడు.
మేనమామ గరుత్మంతుడు అన్నాడు, లౌకిక జలముల చేత వీళ్ళని ఉద్ధరించడం సాధ్యం కాదు, ఈ భూమి మీద ఉన్న నీళ్లు పనికిరావు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి తప్పుకి మహానుభావుడైనటువంటి కపిల మహర్షి యొక్క హుంకారానికి, ఆయన రోషాగ్నికి చచ్చిపోయారు. కాబట్టి వీళ్ళకి భూమి మీద ఉన్న నీళ్లు తర్పణకి పనికిరావు. తర్పణకి పనికిరావు కాబట్టి వీళ్ళు ఊర్ధ్వలోకాలు పొందరు, స్వర్గలోకానికి వెళ్ళరు. వీళ్ళు అలా తిరుగుతూ ఉంటారు అంతరిక్షంలో. వీళ్ళని ఉద్ధరించాలి అంటే భూమి మీద లేని జలం రావాలి, ఊర్ధ్వలోకాల నుంచి గంగ కిందకి దిగాలి. అలా దిగితే పెడతారన్నారు. ఎలా ఇస్తాడు తర్పణ? ఏడుస్తూనే విడిచిపెట్టేసి తర్పణ కూడా చేయకుండా గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. విన్నాడు సగర చక్రవర్తి, బాధపడ్డాడు. యజ్ఞం పూర్తయిపోయింది. ఆ తరువాత కొన్ని వేల సంవత్సరములు పరిపాలన చేసినంత కాలం ఆలోచించాడు. వీళ్ళు కోపం తెచ్చుకోవడం చాలా తేలిగ్గా తెచ్చేసుకున్నారు. గుర్రం కనపడిందని కపిల మహర్షి జోలికి వెళ్ళారు. చేతిలో ఏ ఉంటే అవి పట్టుకు పరిగెత్తారు. ఎలా పడితే అలా ఆయన్ని మీద కేకలేశారు. ఆయన ఒక్కసారి కోపం తెచ్చుకున్నాడు. అది ఉత్తమ కోపం, ధర్మ సంస్థాపనార్థం. అందుకే కోపమునందు నిగ్రహింపబడిన కోపం ఉత్తమ కోపం. అలా ఎలా ఉంటుందండి అంటారేమో. కామము తప్పు, క్రోధము తప్పు సాధారణ సిద్ధాంతంలో. కామము అంటే కోరిక. భగవంతుణ్ణి పొందాలని నాకు కామం ఏర్పడితే ఈశ్వర కామము, నాకు భగవంతుణ్ణి పొందాలని కామం. ఇప్పుడు నేను అటువంటి కోరిక పొందాను అనుకోండి, తప్పది? అప్పుడు తప్పు కాదు. క్రోధము, నాకు కోపం ఉండడం తప్పు. ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం అని కోపం మీద కోపం వచ్చిందనుకోండి, అప్పుడు అది ఉత్తమ కోపం. ధర్మానికి దోషం వచ్చిందనుకోండి, నేను అప్పుడు అది సహించలేక ఎత్తి చూపించాను అనుకోండి, ఉత్తమ కోపం. అది తప్పు కాదు. అందుకే కోపం దేనికి వచ్చిందన్నది ప్రధానమై ఉంటుంది. అది ఆలోచించి చెప్పగలిగినటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. వాడిని సామాన్యంగా అంచనా కోపం వచ్చి కపిల మహర్షి తప్పు చేశారనడానికి ఉండదు. అందుకే ఎవరు దోషం చేశారంటే భూమినంతటినీ పాడు చేశారు, ఒక్క గుర్రం కనపడలేదని. అన్ని ప్రాణుల్ని చంపేశారు. గుర్రం అక్కడ కనబడితే తను ఎత్తుకొచ్చినట్టే. తను ధ్యానం చేసుకుంటుంటే తన మీదకి వచ్చేస్తారా 60,000 మంది? చెప్తే వినే స్థితిలో ఉన్నారా? లేరు. వాళ్ళకి అక్కడ గుర్రం కనపడిందంటే క్రోధ పర్యాకులేక్షణ. అంత కోపంతో ఉన్నవాడికి నువ్వు మంచి చెప్తే మాత్రం వాడు వింటాడా? నిలబడి చెప్పి ప్రయోజనం ఏముంటుంది అప్పుడు ఇంకా? అందుకే వినా మార్గం లేదు. ఆయన కూడా కోపం తెచ్చుకున్నారు, అంతే. 60,000 మంది బూది కుప్పలయ్యారు. ఇప్పుడు ఏమయ్యారు? వెనక వాళ్ళని తరింపజేయడం కూడా సాధ్యం కాల. రామాయణం హెచ్చరిక చేస్తుంది, చాలా జాగ్రత్త స్మా. కోపం తెచ్చుకోవడం తేలిక, కోపము తెచ్చుకోకూడని చోట తెచ్చుకుంటే తర్వాత తరాలు వాళ్ళు కూడా ఉద్ధరించలేని స్థితికి జారిపోతావు. చాలా జాగ్రత్తగా ఉండు. సగర చక్రవర్తి ఏమీ చేయలేకపోయాడు. అయిపోయింది ఆయన పరిపాలనా కాలం, శరీరం విడిచిపెట్టేశాడు. సగర చక్రవర్తి తర్వాత మళ్ళీ అంశుమంతుడు వచ్చాడు. అంశుమంతుడు ఏమీ చేయలేకపోయాడు. కొన్ని వేల సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆకాశం నుంచి గంగను ఎలా తేవాలో తెలియలేదు. అంశుమంతుడు వెళ్ళిపోయాడు. దిలీపుడు వచ్చాడు, కొన్ని వేల సంవత్సరములు పరిపాలించాడు. ఎలా తేవాలో తెలియలేదు గంగని, ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు అలాగే తిరుగుతున్నారు గాలిలో. గుక్కెడు నీళ్లు లేవు, తర్పణ ఇవ్వడానికి ఈ లౌకిక జలములు పనికిరావు. జలములు ఇచ్చేవాళ్ళు కూడా లేక శోషించిపోయిన కంఠాలతో తిరుగుతున్నారు. ఎందువల్ల? ఏ కారణానికి? ఎక్కడ కోపం తెచ్చుకోకూడదో అక్కడ తెచ్చుకున్నారు.